హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే. చాలా మంది ట్రెడిషనల్ ఎస్ఐపిస్ గురించి ప్రాబబ్లీ వినే ఉంటారు కదా. అయితే స్టాక్ మార్కెట్ లో పర్టికులర్లీ స్టాక్స్ లో అదే డిసిప్లైన్ ని అప్లై చేస్తే ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? సో ఈ రోజు మనం ఎక్స్ప్లోరింగ్ చేస్తున్న టాపిక్ ఏంటంటే స్టాక్ ఎస్ఐపి అండి, ద స్మార్టర్ వే టు బిల్డ్ వెల్త్ ఓవర్ టైం. మీరు సీజన్డ్ ఇన్వెస్టర్ అయినా లేక స్టాక్ మార్కెట్ లో బిగినర్ అయినా స్టాక్ ఎస్ఐపి అనేది మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ ని ట్రాన్స్ఫార్మ్ చేసే పొటెన్షియాలిటీ ఉందండి. స్టాక్ ఎస్ఐపి అంటే తెలుసు కదా, మంత్లీ సమ్ అమౌంట్ ని పర్టికులర్ స్టాక్ లో సిస్టమేటిక్ గా ఇన్వెస్ట్ చేయడం. చాలా మంది ఏంటంటే మంత్లీ స్టాక్ ఎస్ఐపి చేస్తుంటారు, ఇంకొంతమంది అయితే డైలీ స్టాక్ ఎస్ఐపి కూడా చేస్తున్నారండి. మార్కెట్ లో చాలా స్టాక్స్ ఉన్నాయి, మరి ఏ స్టాక్స్ లో ఈ స్టాక్ ఎస్ఐపి చేయాలని ఆలోచిస్తున్నారా? సో డోంట్ వరీ, ఈ రోజు వీడియోలో నేను 2024 లో స్టాక్ ఎస్ఐపి చేయడానికి టాప్ 9 పిక్స్ గురించి చెప్పబోతున్నాను. స్టాక్ ఎస్ఐపి లో ఫస్ట్ పిక్ ఏంటంటే అదానీ పోర్ట్స్ అండి. అదానీ పోర్ట్స్ ఇండియాలోని లార్జెస్ట్ కమర్షియల్ పోర్ట్ ఆపరేటర్ అండి. కార్గో మూవ్మెంట్ లో 26% షేర్ ఉందన్నమాట. కంపెనీ సింగిల్ కమోడిటీ సింగిల్ డీలింగ్ నుండి ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ ప్లాట్ఫామ్ గా మారిందండి. 14 డొమెస్టిక్ అండ్ 2 ఇంటర్నేషనల్ పోర్ట్స్ ని ఆపరేట్ చేస్తుంది. లాజిస్టిక్ సెగ్మెంట్స్ లో క్యాపబిలిటీని స్ట్రెంథనింగ్ చేస్తుంది అనమాట. లైక్ పోర్ట్స్ లో సిటిఓ, వేర్ హౌస్, లాస్ట్ మైల్ డెలివరీ, ఐసిడి ఎక్సెట్రా. సో దీని వల్ల కంపెనీ హయ్యర్ మార్కెట్ షేర్ ని క్యాప్చర్ చేస్తుంది అనమాట. కంపెనీకి సంబంధించి ముద్రా పోర్టు రీసెంట్ గా 25 ఇయర్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. అలాగే 1 మంత్ లో 16 మిలియన్ మెట్రిక్ టన్ కంటే ఎక్కువ కార్గో వాల్యూమ్స్ ని ఆపరేట్ చేసిన ఇండియాలోనే ఫస్ట్ పోర్ట్ గా మైల్ స్టోన్ కూడా అచీవ్ చేసిందండి. డ్యూరింగ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో అదానీ పోర్ట్స్ డొమెస్టిక్ కార్గో వాల్యూమ్ గ్రోత్ ఇండియాస్ కార్గో వాల్యూమ్ గ్రోత్ కంటే 2 times పెరిగింది. కంపెనీ లాజిస్టిక్స్ బిజినెస్ లాజిస్టిక్ రైల్ వాల్యూమ్ గ్రోత్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 25% పెరిగిందండి. కార్గో వాల్యూమ్ గ్రోత్ 42% పెరిగింది. కంపెనీ శ్రీలంకలోని అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న పోర్టు కోసం యుఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి $553 million ఫండ్ ని కూడా రిసీవ్ చేసుకుంది. అండ్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,21,274 crores ఉందండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 9.53%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.4% ఉంది. అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 65.5%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 7.37%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 13.8% ఉంది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 13.3% ఉంది. అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ వచ్చేసరికి ₹2. అండ్ లాస్ట్ 5 years నుండి కనుక చూస్తే కంపెనీ సేల్స్ లో అనేది గ్రాడ్యువల్ గ్రోత్ అనేది కనిపిస్తుందండి. మార్చ్ 2023 లో 20,852 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 52% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 5,393 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ 2012 నుంచి కూడా డివిడెండ్ పే చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1023 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month కంపెనీ షేర్ 23% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 38% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 24% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ పిక్ ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ అండి. ఇది ప్రైవేట్ బ్యాంక్. 3rd December 1993 లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ పిఎస్యు ఇన్సూరెన్స్ కంపెనీస్ జాయింట్ గా ప్రమోట్ చేశాయి ఈ కంపెనీని. ప్రైవేట్ సెక్టర్ స్పేస్ లో 3rd లార్జెస్ట్ బ్యాంక్ గా ఉంది. సెప్టెంబర్ 30, 2023 కి 13.4 lakh crore అసెట్స్ ఉన్నాయి ఈ కంపెనీకి. ఆన్ ఇండియా ప్రెసెన్స్ ఉంది. 5,152 డొమెస్టిక్ బ్రాంచెస్, 15,806 ATMs ఉన్నాయి అక్రాస్ ఇండియా. యాక్సిస్ బ్యాంక్ మ్యాక్స్ లైఫ్ లో ఓవర్ ఎ డెకేడ్ సక్సెస్ఫుల్ బిజినెస్ రిలేషన్షిప్ ఉందండి. నియర్లీ 20 lakh కస్టమర్స్ లాంగ్ టర్మ్ సేవింగ్స్ అండ్ ప్రొటెక్షన్ ప్రొడక్ట్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ యాక్సిస్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసరికి 3,39,951 crores ఉంది. ROCE 6.15%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.5% ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 8.22%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 9.76% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 53% అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 29% ఉంది. అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ వచ్చేసరికి ₹2 అండి. యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన లాస్ట్ 5 years రెవెన్యూ కనుక చూస్తే గ్రాడ్యువల్ గ్రోత్ అనేది ఉందండి. మార్చ్ 2023 లో 87,448 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 10,919 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా 2012 నుంచి డివిడెండ్ పే చేసింది. ప్రెసెంట్ యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ షేర్ 1100 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 months లో చూస్తే 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 16% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ పిక్ ఏంటంటే బజాజ్ ఫిన్ సర్వీసెస్ లిమిటెడ్ అండి. బజాజ్ గ్రూప్ లో ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ ని డీల్ చేసే హోల్డింగ్ కంపెనీ. ఏప్రిల్ 2007 లో ఫామ్ అయింది. ఈ కంపెనీ సబ్సిడరీ అయిన బజాజ్ ఫైనాన్స్ ఎన్బిఎఫ్సి కంపెనీ అండి. కన్స్యూమర్ ఫైనాన్స్, ఎస్ఎంఈ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ లెండింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. బజాజ్ ఫిన్ సర్వీసెస్ ఫైనాన్స్ ద్వారా అసెట్ అక్విజిషన్, జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా అసెట్ ప్రొటెక్షన్, లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ఫ్యామిలీ అండ్ ఇన్కమ్ ప్రొటెక్షన్, రిటైర్మెంట్ సేవింగ్ సొల్యూషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట.
బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,68,968 crores అండి. ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీ. ROC 11.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.8% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసరికి ₹1 అండి. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 60.7%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 24.3%, FI షేర్ హోల్డింగ్ 7.66%, DI షేర్ హోల్డింగ్ 7.09% ఉంది. అండ్ ఈ కంపెనీ లాస్ట్ 5 years సేల్స్ కనుక చూస్తే బాగా పెరిగాయండి. మార్చ్ 2023లో వచ్చేసరికి 82,072 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 36% ఉందండి. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 12,210 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుంది. ప్రెసెంట్ బజాజ్ ఫిన్ సర్వీసెస్ లిమిటెడ్ షేర్ ₹1,688 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 months లో చూస్తే 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ గెయిల్ ఇండియా లిమిటెడ్ అండి. ఇండియాలోనే లీడింగ్ నేచురల్ గ్యాస్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేసే కంపెనీ అన్నమాట. ఓన్ గా నేచురల్ గ్యాస్ పైప్ లైన్, ఎల్పీజీ పైప్ లైన్, 6 ఎల్పీజీ గ్యాస్ ప్రాసెసింగ్ యూనిట్స్, పెట్రోకెమికల్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఇండియాలో నేచురల్ గ్యాస్ ట్రాన్స్మిషన్ లో గెయిల్ అనేది మార్కెట్ లో లీడర్ గా ఉందండి. దాదాపు 15,413 kilometers పైప్ లైన్ నెట్వర్క్, ఇండియా పైప్ లైన్ లో 70% అండ్ 6,000 kilometer పైప్ లైన్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందన్నమాట. ఈ కంపెనీ 1984 లో ఇన్కార్పొరేట్ అయిందండి. నేచురల్ గ్యాస్ ట్రేడింగ్ అండ్ మార్కెటింగ్ నుండి 76.5% రెవెన్యూ, పెట్రోకెమికల్స్ నుండి 7.5% రెవెన్యూ, నేచురల్ గ్యాస్ ట్రాన్స్మిషన్ నుండి 7.5% రెవెన్యూ, ఎల్పీజీ అండ్ అదర్ లిక్విడ్ హైడ్రోకార్బన్స్ నుంచి 5% రెవెన్యూ వస్తుంది ఈ కంపెనీకి. అండ్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,06,582 crores ఉందండి. ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీ. ROC 9.76%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.69% ఉంది. ఫేస్ వాల్యూ వచ్చేసరికి ₹10 అండి. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 51.9%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 6.30%, FI షేర్ హోల్డింగ్ 14.8%, DI షేర్ హోల్డింగ్ 19.1% ఉంది. అండ్ కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక చూస్తే ₹343 ఉందండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹162 మాత్రమే ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ కంపెనీ సేల్స్ కనుక లాస్ట్ 5 years నుండి కనుక మనం అబ్జర్వ్ చేస్తే ట్రెమెండస్ గ్రోత్ కనిపిస్తుందండి. మార్చ్ 2023లో 1,45,668 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 5% ఉందండి. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 5,596 crores పోస్ట్ చేసింది. అండ్ 2012 నుంచి కూడా ఈ కంపెనీ డివిడెండ్ పే చేస్తుంది. ప్రెసెంట్ గెయిల్ ఇండియా లిమిటెడ్ షేర్ ₹162.60 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ 19% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 52% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 67% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అండి. 1947 లో ఇన్కార్పొరేట్ అయ్యింది. ఆదిత్య బిర్లా గ్రూప్ లో ఫ్లాగ్షిప్ కంపెనీ అండి. 1948 లో టెక్స్టైల్ బిజినెస్ లో కూడా ఎంటర్ అయ్యింది. డొమెస్టిక్ మార్కెట్ లో విస్కాస్ స్టేపుల్ ఫైబర్ VSF సోల్ ప్రొడ్యూసర్ అన్నమాట. కెమికల్ సెగ్మెంట్ లో కంప్రైజెస్ కాస్టిక్ సోడా, క్లోరిన్, VAF, అడ్వాన్స్డ్ మెటీరియల్ బిజినెస్ చేస్తుందన్నమాట. జనవరి 2021 లో గ్రాసిమ్ 10,000 క్యాపిటల్ అవుట్లే తో డెకరేటివ్ పెయింట్ బిజినెస్ లో కూడా ఎంటర్ అయినట్టు అనౌన్స్ చేశారు. అండ్ జూలై 2022లో నెక్స్ట్ 5 years లో 2,000 crores తో B2B ఈ-కామర్స్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అయినట్టు అనౌన్స్ చేసింది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కమింగ్ 2 years లో స్పెషల్లీ పెయింట్స్ బిజినెస్ లో హ్యూజ్ క్యాపెక్స్ ప్లాన్స్ అనౌన్స్ చేసిందండి. దానికోసం కంపెనీ రైట్ ఇష్యూ ద్వారా 4,000 crore ఈక్విటీ రైజింగ్ చేస్తుంది. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,40,566 crores ఉందండి. ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీ. ROC 9.97%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.85% ఉంది. ఫేస్ వాల్యూ ₹2. అండ్ ఇండస్ట్రీ PE చూస్తే 25 ఉంటే స్టాక్ PE 21.2 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అలాగే కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక చూస్తే ₹2,218 ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 2,135 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 42.8%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 27.8%, FI షేర్ హోల్డింగ్ 12.2%, DI షేర్ హోల్డింగ్ 16.9% ఉంది. అండ్ 2013 నుంచి కనుక చూస్తే ఈ కంపెనీ సేల్స్ అనేది గ్రాడ్యువల్లీ గ్రోత్ ఉందండి. ఎవ్రీ ఇయర్ కూడా. మార్చ్ 2023 వచ్చేసరికి 1,17,627 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 18% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 11,078 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹2,132 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 18% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 23% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ ఇన్ఫో ఎడ్జ్ ఇండియా లిమిటెడ్ అండి. ఇండియాలో ప్రీమియర్ ఆన్లైన్ క్లాసిఫైడ్ కంపెనీ అన్నమాట. పోర్ట్ఫోలియోలో చాలా బ్రాండ్స్ ఉన్నాయండి. లైక్ Naukri.com ఆన్లైన్ రిక్రూట్మెంట్ చేస్తుంది. 99acres.com ఆన్లైన్ రియల్ ఎస్టేట్ చేస్తుంది. జీవన్సాథి.com ఆన్లైన్ మ్యాట్రిమోనల్ అన్నమాట. అలాగే శిక్ష.com ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది.
ఇలా వేరియస్ బ్రాండ్స్ ఉన్నాయండి ఈ కంపెనీకి. ఈ కంపెనీ ఇన్వెస్టర్ గా కూడా ఉంది. ఆన్లైన్ స్పేస్ లో చాలా స్టార్ట్అప్స్ లో ఇన్వెస్ట్ చేసింది. జొమాటో, పీబీ ఫిన్టెక్, అంబిషన్ బాక్స్, డూ సెలెక్ట్ లాంటి లిస్టెడ్ అండ్ అన్లిస్టెడ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసిందండి ఈ కంపెనీ. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 66,505 crores ఉంది. ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీ అండ్ ROCE 2.76%, రిటర్న్ ఆన్ ఈక్విటీ -1.64% ఉంది. అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 38%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 12%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 31.2% అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 18.2% ఉంది. అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ వచ్చేసరికి 10 రూపీస్ ఉందండి. అండ్ ఈ కంపెనీకి డెట్ వచ్చేసరికి జస్ట్ 274 crores మాత్రమే ఉంది. ప్రజెంట్ ఈ కంపెనీ షేర్ 5,131 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ ఈ కంపెనీ షేర్ 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో గనక చూస్తే 14% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 31% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ పిక్ ఏంటంటే ఇన్ఫోసిస్ లిమిటెడ్ అండి. ఇండియాలో లీడింగ్ ఐటీ సర్వీసెస్ కంపెనీ. BSFI, రిటైల్, కమ్యూనికేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, హైటెక్, లైఫ్ సైన్సెస్ అండ్ ఎనర్జీ, యూటిలిటీస్, రిసోర్సెస్, సర్వీసెస్ ఇలా చాలా ఇండస్ట్రీస్ కి డిజిటల్ అండ్ ట్రెడిషనల్ ఐటీ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది. September 30, 2023 కి 3,28,764 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారనమాట ఈ కంపెనీలో. అండ్ ఈ కంపెనీ ఆర్డర్ బుక్ వచ్చేసరికి చాలా హెల్దీగా ఉందండి. టోటల్ క్లయింట్స్ యాజ్ ఆఫ్ September 2023 కి 1,884 మంది ఉన్నారనమాట. కంపెనీకి స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ప్రొఫైల్ ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,40,373 crores అండి. ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 40.5%, రిటర్న్ ఈక్విటీ 31.8% ఉంది. అండ్ ఇండస్ట్రీ PE చూస్తే 31.1 ఉంటే స్టాక్ PE 25.8 ఉంది. సో PE రేషియో వైజ్ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 14.9%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 15.8%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 33.6%, డిఐ షేర్ హోల్డింగ్ 35.2% ఉంది. అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ వచ్చేసరికి 5 రూపీస్ అండి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిన మార్చ్ 2023 లో కంపెనీ 1,46,767 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 24% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 24,108 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుంది. ప్రెజెంట్ ఈ కంపెనీ షేర్ 1,542 రూపీస్ 65 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month ఈ కంపెనీ షేర్ 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో అయితే 15% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 1 year లో 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ పిక్ JSW స్టీల్ లిమిటెడ్ అండి. ఇండియాలోని లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీ అనమాట. టోటల్ కెపాసిటీ 23 మెట్రిక్ టన్ పర్ యానం అనమాట. ఫైనాన్షియల్ 2025 కి అడిషనల్ గా 7 మెట్రిక్ టన్ పర్ యానం ని యాడ్ చేయాలని చూస్తుంది. అండ్ అండర్ NCLT ప్రాసెస్ లో ఫైనాన్షియల్ ఇయర్ 2021 లో భూషణ్ పవర్ ని కూడా అక్వైర్ చేసింది ఈ కంపెనీ. JSW కి ఇండియాలో 6 లొకేషన్స్ లో ప్లాంట్స్ ఉన్నాయండి. కర్ణాటక, తమిళనాడు, తారాపూర్, వాసింట్, కాల్మేశ్వర్ అండ్ మహారాష్ట్రలో. కంపెనీ ఐరన్ ఓర్ అండ్ కాకింగ్ కోల్ మైన్ ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ ఇందులో ఇన్వాల్వ్ అయిన కంపెనీస్ ని అక్వైర్ చేసుకుంటుంది. కరెంట్లీ JSW కి ఒడిస్సాలో 4 ఐరన్ ఓర్ మైన్స్, కర్ణాటకలో 9 ఉన్నాయి అనమాట. ఫైనాన్షియల్ ఇయర్ 2031 కి కంపెనీ 50 మెట్రిక్ టన్ పర్ యానం కెపాసిటీని ఎయిమ్ గా పెట్టుకుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,15,261 crores అండి. ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 8.33%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 5.64% ఉంది. కంపెనీ ఫేస్ వాల్యూ 1 రూపీ. అలాగే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 44.8%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 18.6%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 26.1%, డిఐ షేర్ హోల్డింగ్ 9.50% ఉంది. అండ్ ఈ కంపెనీ ఫైనాన్షియల్ కనుక చూస్తే మార్చ్ 2023 కి కంపెనీ 1,65,960 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 4,139 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుంది. ప్రెజెంట్ ఈ కంపెనీ షేర్ 878 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month ఈ కంపెనీ షేర్ 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో గనక చూస్తే 10% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ పిక్ ఏంటంటే పిడిలైట్ ఇండస్ట్రీస్ అండి. అదెసివ్స్ అండ్ సీలెంట్స్, కన్స్ట్రక్షన్ కెమికల్స్, క్రాఫ్ట్మెన్ ప్రొడక్ట్స్, DIY ప్రొడక్ట్స్ అండ్ పాలిమర్ ఎమల్సన్స్ తయారు చేసే లీడింగ్ కంపెనీ అనమాట. ఎంసిల్, ఫెవికిక్, ఫెవిస్టిక్, డాక్టర్ ఫిక్సిట్, ఫెవిక్రిల్, మోటోమాక్స్ లాంటి బ్రాండ్స్ ని ఆపరేట్ చేస్తుంది. కంపెనీ మేజర్ గా టూ బిజినెస్ సెగ్మెంట్స్ లో ఆపరేట్ చేస్తుందండి. లాస్ట్ 3 to 4 years లో కంపెనీ 400 to 500 crores క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసిందనమాట. అండ్ ఈ ఇయర్ లో 8 న్యూ ప్లాంట్స్ ని కూడా స్టార్ట్ చేసింది. 12,000 అవుట్లెట్స్ ఉన్నాయి ఈ కంపెనీకి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,38,093 crores అండి. ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 23.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.7% ఉంది. ఫేస్ వాల్యూ 1 అనమాట. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 69.9% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 10.3%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 11.4%,
అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 8.01% ఉంది. అండ్ లాస్ట్ 10 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో ట్రెమెండస్ గ్రోత్ అనేది కనిపిస్తుందండి. మార్చ్ 2023లో 11,799 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 17% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1,289 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 2,710 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఫైనలీ ఈ 9 కంపెనీస్ కూడా లార్జ్ క్యాప్ కంపెనీస్ అండి. ఒక్క ఇన్ఫో ఏజ్ తప్ప అన్ని కంపెనీస్ లో సేల్స్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ అనేది ఉంది. అండ్ డివిడెండ్స్ కూడా పే చేస్తున్నాయి అన్నమాట. ఎఫ్ఐఎస్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ కూడా ఉంది. సో స్టాక్ ఎస్ఐపి కోసం మనం ఈ స్టాక్స్ ని కన్సిడర్ చేయొచ్చు 2024 లో. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.